వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రశాంత్ నీల్ అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. అయితే వీళ్ళ కాంబోలో రాబోతున్న ఒక మూవీ అప్డేట్ అయితే వచ్చింది. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏదో వచ్చినట్టు తెలుస్తుంది, ఏంటి సార్? అప్డేట్ ఏం లేదండి, ఇది ఎప్పటి నుంచో ఊరిస్తున్న అంశము. అప్డేట్ ఏంటంటే ఇవాళ రేపు ప్రతి సినిమాకి కామన్గా ఉండే అంశము. ప్రతి సినిమా 2 పార్ట్లుగా తీస్తున్నారు. సలార్ 1 అట, సలార్ 2 అట, KGF 1 అట, KGF 2 అట. ఇప్పుడు అదే ప్రశాంత్ నీల్ కాబట్టి డ్రాగన్ 1 అట, డ్రాగన్ 2 అట. సార్, ఇదంతా కూడా బాహుబలితోనే స్టార్ట్ అయింది కదా, పార్ట్ 1 పార్ట్ 2. బాహుబలి అని కాదు, కానీ అది ఆ స్టోరీని ఆయన అంటే 3 గంటల్లో చెప్పలేము కాబట్టే 2 పార్ట్లు తీసుకుని రిలీజ్ చేశాడు. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా తీశాడు. మిగతావి స్టోరీ చెప్పొచ్చు, అంత డ్రాగన్ చేసే కొన్ని స్టోరీలు లేదా లెందీ చేసే స్టోరీలు కాకుండా చెప్పొచ్చు. బట్ కొన్ని ఎలివేషన్ సీన్స్ అవి వచ్చినప్పుడు 2 పార్ట్లుగా తీయొచ్చు. ఇప్పుడు దేవరా ఉంది, అది 2 పార్ట్లు అన్నారుగా. దేవరా వచ్చి 2 ఏళ్ళు పైన అయిపోయింది కదా, మరి పార్ట్ 2 సంగతి ఏంటి? అలాగే ఇది ఎన్టీఆర్ గారిది పార్ట్ 2 అనుకున్నాం. మరి అటువైపు ప్రశాంత్ నీల్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా సలార్ 1 అయింది, మరి సలార్ 2 ఎప్పుడు? ఒకవైపు మహేష్ బాబు రాజాసాబ్ అయిపోయింది, నెక్స్ట్ స్పిరిట్ ఉంది, స్పిరిట్ నడుస్తుంది. తర్వాత ఇంకేదో ఆల్రెడీ ఒప్పుకున్నారన్నట్టు కూడా టాక్ వచ్చింది, కల్కి 2. సో ఇంక మీరు ఇప్పుడు సలార్ 2 ఎప్పుడు చేస్తాడు? ఈలోగా డ్రాగన్ వ్యూహంలో పడితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారితో ప్రభాస్ గారు అది ఇంకెప్పుడు చేస్తారు? సో ఇదొక బిజినెస్ మార్కెట్ స్టైల్ అనేది తెలియదు, కానీ ప్రతిదీ పార్ట్ టూ పోని అప్పటికి కంక్లూడ్ చేయకూడదు. ఎలా అయిపోయింది పార్ట్ 2? ఎలా అయిపోయిందంటే పార్ట్ 1లో కంక్లూడ్ చేయకపోతే లాస్ట్లో 2 డాట్స్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. అంటే అది అన్నీ అనుకున్నట్టు జరిగితే పార్ట్ 2, లేదనుకో అక్కడికి అది క్లోజ్, అంతే కదా. ఇప్పుడు మొన్న ఓజీ వచ్చింది, ఓజీ యూనివర్సల్ తీద్దాం అనుకుంటున్నాను, నాకు చేయాలని ఉందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వెంటనే సుజిత్ సార్ మీరు డేట్స్ ఇవ్వండి, మేము మిగతాది చూసుకుంటాం అన్నట్టుగా చెప్పారు. ఏదో సరదా ఒక పిచ్చాపాటిగా ఒక మాట అన్నారు, దానికి అన్నిటికీ పార్ట్ 2. పుష్ప చూడండి, పార్ట్ 3 కూడా ఉందంట. పార్ట్ 3 ఆ లాస్ట్లో జాల్ రెడ్డి ఎవడో వస్తాడు తల కట్టుకొని, జగత్ బాబు కొడుకుని చంపించారు కాబట్టి ఆయన ఒక విలను. సో ఈ విలన్స్ అందరు కలిగి మళ్ళీ పార్ట్ 3 కొనసాగుతుందా? పుష్ప 3 పార్ట్ 3 ఉందా? చెప్పండి, ఉందా లేదా తెలియదు. ఇంకొకటి ఏంటంటే కంక్లూడ్ చేయలేకపోతున్నప్పుడు పార్ట్ 2గా వేసేస్తున్నారు. సో ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ ఎన్టీఆర్ గారిది కూడా దేవరా పార్ట్ 2 ఉంది, అటువైపు ప్రశాంత్ నీల్కి సలార్ పార్ట్ 2 ఉంది. యాక్చువల్లీ KGF 3 కూడా రాబోతుందని టాక్ వచ్చింది. ఆ KGF 2లో కూడా ఆ బుక్ ఏదో కనబడుతుంది, KGF 3 కదా. సో ఇట్లాగా ఎన్నో ఉన్నాయి ప్రశ్నలు, సమాధానం లేనివి. కాకపోతే ఇది ఒక సినిమా హైప్ తీసుకురావడానికి సినిమా యూనిట్ వాళ్ళు ఏదో ఒక చిన్నది బయట తీస్తారు, దాని మీద మనం ఇట్లా పిచ్చాపాటిగా కొట్టేసుకోవడం, అంతే కదా. రోజు డ్రాగన్ ముందు ఏమన్నారు? ఎన్టీఆర్ అన్నారు. తర్వాత ఏమన్నారు? బన్నీతో ఏదో అన్నారు. తర్వాత బన్నీ అదేది అట్లీ గారితో సినిమా వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ ఎన్టీఆర్ఏ అన్నారు. ఎన్టీఆర్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు డ్రాగన్ అంటే ఇదేదో చైనా వాళ్ళని సంబోధించేలా ఉంది. సరే, ఒక మలేషియాలో పెద్ద డాన్కి సంబంధించి, డ్రగ్ మాఫియాకి సంబంధించింది ఒక ఇండియన్ పోలీస్ ఆఫీసరో లేదా ఇండియన్ డానో దాన్ని ఎదుర్కొంటాడు. అక్కడ మలేషియాలో చైనా వాళ్ళు, ఇండియన్స్ ఎక్కువ ప్రభావం ఉంటుంది. మలేషియాలో చైనా వాళ్ళది, ఇండియా వాళ్ళది ఎక్కువ, ఆ తర్వాత ఆస్ట్రేలియన్స్ కూడా కొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావాన్ని తగ్గించి మధ్యలో ఒక భారతీయుడు వెళ్ళి ఎలా శాసించాడు అనేది ఒక స్టోరీ అని చెప్పారు అప్పట్లో. అదే డ్రాగన్ అని పేరు అన్నారు. తర్వాత ఏమన్నారు? ఒక డార్క్ షేడ్లో చూపించారు ఒక ఫోటో. ఎన్టీఆర్ చుట్టూ అల్లరి జరుగుతుంటే ఒక పాత కారులో నిలబడి ఉంటారు ఈయన. సో దీన్నేమన్నారు? 1940sలో అప్పుడు స్వతంత్రం రాకముందు ఎలాంటి పరిస్థితి ఉందో దానికి సంబంధించిన అప్పుడు ఆ టైంలో జరిగిన ఒక స్టోరీని ప్రశాంత్ నీల్ అల్లుకున్నారని చెప్పారు. ప్రశాంత్ నీల్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది? KGF కానీ సలార్ కానీ అంత డార్క్ షేడ్లో తీసినట్టుగా ఉంటుంది ప్రతిదీ కూడా. సో దీనికి అలాంటి గాసిప్స్ వస్తున్నాయి. దీన్ని ఏం మాట్లాడాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? సో చెప్పలేము. అన్నిటికీ పార్ట్ 2 అంటే పార్ట్ 1 కుదిరినంత ఇదిగా పార్ట్ 2 కుదరచ్చు, కుదరకపోవచ్చు. పైగా ప్రతీది కూడా ముందుగానే రాసుకుంటే ఆ మజా వేరు. అరే పార్ట్ 1 ఎక్కడ చేద్దాం, పార్ట్ 1 హిట్ అయింది కదండి, పార్ట్ 2కి వెళ్తే మాత్రం తల బొప్పి కడుతుంది కదా. సో అందుకు ఎన్టీఆర్ గారు ఇక్కడ దేవర్ 2 ఉంది, అది ఎప్పుడో క్వశ్చన్ మార్క్. ఇక్కడ ప్రశాంత్ నీల్ గారికి సలార్ 2 ఉంది, అది క్వశ్చన్ మార్క్. వీళ్ళిద్దరూ ఒకటే ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు.
ఏది రేపు అనౌన్స్ చేయబోతున్నారు ఎన్టీఆర్ బర్త్డేకి May 20 ఇప్పుడు ఆయన బర్త్డే. అది కూడా ఇన్స్పిరేషన్ ఏంటంటే దురంధర్ మొన్న బాలీవుడ్లో బ్లాక్ బాస్టర్ అయ్యేది కదా, దురంధర్ సినిమా ఏదైతే మొన్న రిలీజ్ అయింది 2 నెలల కిందట డిసెంబర్లో రిలీజ్ అయింది అనుకుంటా. సూపర్ హిట్ అయిన తర్వాత ఇప్పుడు మరలా ట్రైలర్ ఇచ్చేసారు. రేపు మార్చిలో ఏప్రిల్లో మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ చేసేస్తున్నారు. సో అలాగే మనము చేద్దాము అని ఆ డ్రాగన్ ఫిల్మ్ ఏదైతే ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారో లేదంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు చిన్నగా ఒక హింట్ ఇచ్చారని ఒక టాక్. ఆ హింట్ కోసం మనం ఇలా కొట్టేసుకుంటున్నాం. ఏదేమైనా పెద్ద పెద్ద హీరోలు దయచేసి సినిమాలు త్వరితగతిన చేస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉంది గేమ్ చేంజర్ ఎప్పుడో జనవరిలో రిలీజ్ అయింది, 2025 జనవరి, మళ్ళీ ఇంతవరకు సినిమా లేదు. పెద్ది అంటున్నారా, పెద్ది ఎప్పుడో తెలియదు. ఎన్టీఆర్ గారిది కూడా దేవర, RRR తర్వాత దేవర వచ్చింది. దేవర నాకు తెలిసి ఆల్మోస్ట్ 2024 ఎప్పుడు వచ్చినట్టుంది, 25. అప్పుడు నుంచి మళ్ళీ 25 అయిపోయి ఇప్పుడు 26 కూడా వచ్చేసింది. మళ్ళీ ఎన్టీఆర్ గారి సినిమా మధ్యలో వార్ 2 ఏదో వచ్చింది. సినిమాల మీద సినిమాలు చేస్తూ ఉంటే అవుతుంది, ప్యారలల్గానే చెయ్యాలి. ప్యారలల్గా దర్శకులే నడిపించారు ఒకేసారి 2-3 సినిమాలు. హీరోలు నడిపించడానికి ఏముంది, ఎక్కడొక యాక్షన్ అక్కడొక యాక్షన్, అక్కడో గెటప్ ఇక్కడో గెటప్. ఇంకా డైరెక్షన్ అంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఆ స్టోరీ ఈ స్టోరీ మిక్స్ చేసేసి డైరెక్షన్ రాంగ్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ యాక్టింగ్ ఏముంది, చేయగలరు కదా. బట్ ఎందుకు చేయట్లేదు? అందరూ అదే పెద్ద హీరోలు వరుసపెట్టి సినిమా సంవత్సరానికి ఒకటి చేసినా హ్యాపీగా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది కదా. అది ఆలోచించట్లేదు. పార్ట్ 1 ఏదో దమ్మున్న సినిమా అయితే చాలు, స్టోరీ ఉన్న సినిమా అయితే చాలు. మలయాళంలో ఉన్నారు పెద్ద పెద్ద సెట్లు, పెద్ద పెద్ద సెట్టింగ్లు ఏమి లేవు వాళ్ళకి. సింపుల్గా సున్నిత అంశాలతో తీస్తున్నారు, బ్లాక్ బాస్టర్ ఇట్టు కొడుతున్నారు. అదే మెంజుమల్ బాయ్స్ కానీ దృశ్యం కానీ అవి ఎలాంటి సినిమాలండి కదా. సో అలాంటి థాట్ ప్రాసెస్ మనకెందుకు రావట్లేదు, అలాంటి టేకింగ్ స్కిల్స్ మనకెందుకు రావట్లేదు, అది కదా ఆలోచించాల్సింది. మన దగ్గర లేరని కదా నా ఉద్దేశం. మన దగ్గర కూడా ఉన్నారు నిష్ణాతులు, చాలా అద్భుతమైన. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఏంటంటే ఆ తెలుగు డైరెక్టర్సే ఇప్పుడున్న ఇండస్ట్రీ టాక్. బట్ టైం టేకెన్ అనేది ఎక్కువైపోతుంది. దీనివల్ల మనమే తెరమరుగు అయిపోతాము, మనల్ని మర్చిపోతారు లోకము, ప్రపంచము. సో అది కాపాడుకుంటే బాగుంటుంది. హీరోలందరూ కనీసం సంవత్సరంకి ఒక్కటైనా రీచ్ చేయండి అయ్యా. ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.